మొదట వాక్యం చదువు పెట్టుకున్నాం కదా, దాన్ని ఎవరని అనమాట. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 28వ వచనంలో మొదట వచ్చును, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞను అన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. చూడండి ఎంత తేట తెల్లగా వాక్యం ఇక్కడ చెప్పబడుతుందో. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన కట్టడలు, ధర్మశాస్త్రం ఏదైతుందో ధర్మశాస్త్రంలో ఇచ్చిన ప్రతి ఆజ్ఞ మనం పాటించినట్లయితే మనం ఎలా దీవింపబడతామో ఈ లేఖనాల్లో సెలవిచ్చుచున్నవన్నమాట. శ్రద్ధగా వినాలండి, ఆసక్తిగా వినాలి. వెనకాల కొంతమంది కూర్చుంటారు, కొంతమంది వాక్యం వినరు, ఆడుకుంటారో, లేకపోతే చంటి బిడ్డలతో ఆడుకుంటారో, లేకపోతే సెల్ల చూసుకుంటారో, చాటింగ్ చేసుకుంటుంటారో, ఇష్టానుసారంగా ఉంటారు అన్నమాట. పాస్టర్ గారులు అవ్వచ్చు, శ్వాసలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అలా ఉంటే దేవుడు దీవిస్తానని వాక్యం సెలవిచ్చట్లేదు. శ్రద్ధగా వింటేనే దేవుడు దీవిస్తాడు. శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా వినాలి. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు మనం ఏది పడితే అది వినడం కాదు, శ్రద్ధగా విన్నామనుకోండి అందులో ఉన్న లోటుపాట్లు మనకు తెలుస్తాయి అన్నమాట. అది విని అర్థం చేసుకుని అందులో తప్పు చెప్పారనుకో, మీరు ఈ మాటలు ఎలా చెప్పారండి అని ప్రశ్నించడానికి ఉంటుంది. అదే శ్రద్ధగా వినలేదనుకో ఏమీ అర్థం కాదనమాట. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడమే కాదు, నీ దేవుడని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా గైకొనాలి. అప్పుడు నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. పర సంబంధంగానే హెచ్చిస్తాడు, భూ సంబంధంగా కూడా హెచ్చిస్తాడనమాట. ఆయన మాట శ్రద్ధగా ఉంటే, భయభక్తులు కలిగి ఆయన్ని సేవించినట్లయితే. నెక్స్ట్ చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. మనం ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా ఉంటామో, దేవుని ఆజ్ఞలన్నీ ఎలా గైకుంటామో, ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చునని ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది అనమాట. ఇంతగా దీవెనలు ఏంటి చూడండి, నీవు పట్టణములో దీవింపబడి